నమస్కారం. మీ కదంబ మాలిక ఛానల్కి స్వాగతం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మనం మనసే బంధం అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో నెక్స్ట్ పార్ట్ ఇది. రిషి హారిక ఇద్దరు పక్కింట్లోకి వచ్చారు. డాబా మీద పెద్ద హాల్ ఉంది, దాన్ని చూపించి రండి సార్ అంది. ఇంకా సీరియల్ లైట్స్ అలంకరణతో ఇల్లు చాలా బాగుంది. ఇద్దరు మేడ మీదకి వచ్చారు. అక్కడ స్లాబ్ వేసి ఉంది కానీ ఇంకా గోడలు లేపలేదు. చుట్టూ ప్రహరీ మాత్రం కట్టేశారు. అక్కడ షామియానా క్లోజ్డ్ది వేయించారు. చిన్న స్టేజ్లా వేశారు. బాగా లైట్లు అవి పెట్టారు. నీట్గా కింద కూర్చొని ఎంజాయ్ చేయడానికి కార్పెట్లు, పరుపులు, బాలీస్లు వేయించారు. ఆ ప్రాంతం చాలా ఆహ్లాదంగా ఉంది. ఏంటి ఇంత లేటు అన్నాడు ఉదయ్ వాళ్ళని చూసి ఎదురొచ్చి. అరే, మీరంతా ముందు రెడీ అయిపోయారా? నేను రెడీ అవద్దా అంది. సరే సరే రా అని రండి సార్ అన్నాడు రిషి చేయి పట్టుకొని. ఇద్దరిని తీసుకొచ్చాడు. తర్వాత అక్కడ లలిత, శంకర్ మధ్యలో కూర్చొని ఉన్నారు. హారిక వెళ్ళి శంకర్ని, లలితని ఇద్దరిని కలిపి కౌగిలించుకుంది. కంగ్రాచులేషన్స్ అంది ఇద్దరిని దగ్గరికి తీసుకుంటూ. వాళ్ళిద్దరూ నవ్వారు. శంకర్ అన్నాడు, ఏంటి ఇంత లేటు హారి అని. నీ కొడుక్కి కూతురికి స్నానం చేయించొచ్చాన్రా అంది. శంకర్ నవ్వి, ఉందిలే, ముందర ఆ పని కూడా చేద్దు గాని అన్నాడు. రండి బావా కూర్చోండి అన్నాడు రిషిని చూసి. రిషి లలిత పక్కన దిండుని కొంచెం జరిపి కొంచెం పక్కగా కూర్చున్నాడు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. శ్రావ్య కూడా చాలా బాగుంది. ఈ లోపల శశి వచ్చింది. ఏంటి ఇంత లేటు అన్నాడు ఉదయ్. ట్రాఫిక్ రావద్దా బావా అంది. సరేలేవే రా అని. అక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు కూడా ఓ పక్కన కూర్చున్నారు. శ్రావ్య కూడా బామ్మ, కాంతం వీళ్ళందరి దగ్గర వచ్చి కూర్చుంది. హారిక, శశి కూడా కూర్చున్నారు. ఉదయ్ మైక్ తీసుకొని చెప్పాడు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు మన శంకర్ లలిత మ్యారేజ్ సందర్భంగా ఈ చిన్న పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్టీలో అందరూ ఆడాలి, పాడాలి, జాలీగా గడపాలి. లెట్స్ హ్యావ్ ఏ ఫన్ అన్నాడు. అందరూ క్లాప్స్ కొట్టారు. అక్కడ మొత్తం ఒక 50-60 మంది దాకా ఉన్నారు. నియర్ అండ్ డియర్, ఫస్ట్ వీ కంగ్రాచులేట్ అవర్ యంగ్ అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్ శంకర్ అండ్ లలిత అన్నాడు. అందరూ క్లాప్స్ కొట్టారు. మళ్ళీ వరుణ్ 2 పెద్ద గులాబీ దండలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇద్దరు మార్చుకున్నారు. చూడండి, ఇక్కడ ఉన్న పెద్దలు చిన్నలు కూడా ఒకటే, ఈరోజు ఆడాలి, పాడాలి, ఎంజాయ్ చేయాలి. శ్రావ్య అని మైక్ శ్రావ్యకి ఇచ్చాడు. శ్రావ్య ఫస్ట్ అంతాక్షరి రౌండ్ ఉంటుంది. ఇక్కడ పిల్ల పెద్ద అందరూ పాల్గొనాలి. ఆడవాళ్ళు ఒక గ్రూపు, మగవాళ్ళు ఒక గ్రూపు, లేదా 12 మంది చొప్పున 2 గ్రూప్స్. ఎవరైనా ఎక్కడైనా కూర్చోవచ్చు, అది ఎవరిష్టం వాళ్ళది అంది. అక్కడ పరుపులు చూపించి తాతగారు ఒక గ్రూప్లో, మామగారిని ఒక గ్రూప్లో కూర్చోపెట్టారు. ఈరోజు పిల్లలు చేసే అల్లరికి పెద్దలు అస్సలు అడ్డు పెట్టకూడదు, తిట్టకూడదు. మా శంకర్ అన్న పేరు మీద ఈరోజు వారు కూడా మాతో ఏకమై ఎంజాయ్ చేయాలి అంది శ్రావ్య. ఓకే అన్నారు పెద్దవాళ్ళంతా. ఉదయ్ రిషిని కూడా పిలిచాడు. నో నో ఉదయ్, నేను చూస్తాను, ఐఎమ్ నాట్ ఏ పార్టిసిపెంట్ అన్నాడు. సార్ యువర్ విష్ అని నవ్వి అతను వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్ అందరూ వచ్చి గిఫ్ట్స్ ప్యాక్ శంకర్కి, లలితకి ఇచ్చారు. ఓపెన్ ఇట్ అన్నాడు ఉదయ్. ఇద్దరు కలిసి ఓపెన్ చేశారు. పాప బొమ్మ, బాబు బొమ్మ మధ్యలో నొక్కారు. అవి ఉవా ఉవా అని శబ్దం చేయడం మొదలుపెట్టాయి. లలిత సిగ్గుపడిపోయింది. హారిక మైక్ తీసుకుని, అరే శంకర్, ఏంట్రా మీ పిల్లల గోల, వాళ్ళ ఏడుపులతో మా చెవులు చిల్లలు పడుతున్నాయి, కాస్త ఓదార్చొచ్చు కదా అంది. శంకర్ లలిత భుజం చుట్టూ చేయి వేసి, మేమిద్దరం చాలా బిజీగా ఉన్నాం, వాళ్ళ తాతకి ఇవ్వండి అన్నాడు శంకర్. ఓ అన్నారు అందరూ. తాత, మా అమ్మ, అమ్మమ్మ, తాత, రిషి అలా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాడు వరుణ్. అరే, ఇవి ఎంతకి ఏడు పాపటం లేదురా వీళ్ళు, ఏం చేద్దాం అన్నాడు వరుణ్. పక్కన నా ఫ్రెండ్ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో దానికి ఇచ్చేసి రండి అన్నాడు శంకర్. ఓ అలానే అని వరుణ్ తీసుకొచ్చి హారికకి ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు పొట్ట మీద నొక్కి వాటి స్విచ్ ఆఫ్ చేసి ఇచ్చాడు. అరే,
కోతి పిల్లలకి కూడా తమ తోటి కోతి పిల్లని చూస్తే ఎంత ఆనందమో, ఎంత సంబరమో చూడండి. ఏడుపు ఆపేసేయ్ అన్నాడు ఉదయ్. అందరూ నవ్వారు. ఒరేయ్ నిన్ను అని పరిగెత్తబోయింది హారిక ఉదయ్ మీదకి. శంకర్ పోనీలేవే వదిలేయ్ అన్నాడు. నవ్వి కూర్చుంది. హారికకి మైక్ ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ అంత్యాక్షరి అంటే పాటలు అని అందరికీ తెలుసు. కానీ ఇది మామూలు అంత్యాక్షరి కాదు. మేం చెప్పినట్లు ఆడాలి, ఇక్కడ పాడాలి. ఇక్కడ మేము పాడము చేయము అని ఎవ్వరూ అనకూడదు. అందరూ పాడాలి, అందరూ ఆడాలి అని అంది హారిక. ఓకే అన్నారు. తర్వాత తాత నీ వయసు ఎంత అంది హారిక. నా వయసు 84 అయ్యే అన్నారు ఆయన. మీ పెళ్ళై ఎంతకాలమైంది తాత అంది. దాదాపు ఎన్నేళ్లే అని బామ్మని చూశారు ఆయన. అంటే ఆవిడ నవ్వి ఇద్దరు కలిపి మళ్ళీ కోరస్గా బామ్మ తాత ఒకేసారి చెప్పారు. అమ్మ 53 అని. ఓ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అయితే తాత నేను ఒక మాట చెప్తాను. నువ్వు ఈ 53 వెనకాల మా బామ్మని ఫస్ట్ టైం చూసినప్పుడు నీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది, అది నువ్వు పాట రూపంలో చెప్పాలి అని అంది హారిక. ఓకే అన్నారు తాతగారు. రిషి కూడా నవ్వుతూ చూస్తున్నాడు. తాతగారి దగ్గర మైకు పెట్టారు. సరే పిల్లలు, నేను పాట పాడతాను, నాతో పాటు మీరు కూడా కలిపి పాడాలి అన్నారాయన. ఓకే అన్నారు వాళ్ళందరూ. తాతగారు గొంతు సవరించుకొని హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్ కళ్ళ ముందు కదులుతోందిరా అని పాడారు. అంతే. పిల్లలందరూ ఓ అని గట్టిగా అరిచి తాతగారిని చూసి విజిల్స్ వేశారు. ఏం రంగురా ఎంత రూపురా అని తాతగారు వాడేటప్పటికే అందరూ సరదా పడిపోయారు. హారిక తాత గుడ్ ఓపెనింగ్ అంది. శ్రావ్య వచ్చి తాత నువ్వు కేక అంది. శశి తాతగారిని ముద్దు పెట్టుకుని ఎర్రగదీసావు తాత అని పిల్లలందరూ సంబరపడిపోయారు ఆయన్ని చూసి. హారిక తాతను చూసి తాత నువ్వు సూపర్, ఇక్కడున్న కుర్రాళ్ళు నీ ముందర ఏం పనికొస్తారు, వేస్ట్ అంది. అక్కడ అబ్బాయిలందరూ ఏయ్ అన్నారు. పోండ్రా అంది. అందరూ నవ్వేశారు. సరే ఇక బామ్మగారి వంతు అంది. బామ్మ ఇప్పుడు నువ్వు చెప్పు అంది హారిక. బామ్మ కూడా ఏం తీసిపోలేదు. మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే అని బామ్మ పాడింది. దాంతో మగపిల్లలందరూ కూడా బామ్మని చూసి విజిల్స్ వేసి చప్పట్లు కొట్టేసి ఆవిడ్ని చుట్టేశారు. హారిక మైక్లో సూపర్ ఓపెనింగ్ బామ్మ, నువ్వు కూడా తాతకేం తీసిపోలేదు అంది. అలా ఒక్కొక్కరి చేత పాడించి ఆడించారు. లాస్ట్లో శంకర్ ముందరికి వచ్చింది హారిక. ఏయ్ మేము ఆటలో లేము అన్నాడు శంకర్. నో ఎక్స్క్యూజెస్ అంది. అవును పాడాలి పాడాలి అని అరిచారు స్నేహితులందరూ. శంకర్ మైక్ తీసుకున్నాడు. ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుంది ఎవరంట ఎదురైనది అని పాడింది ఒక చరణం. అంతే. ఓహో 100 కొట్టుకుందా, అరే మనతో చెప్పలేదురా వీడు అని అరిచింది హారిక. అవును అని ఫ్రెండ్స్ అందరూ అన్నారు. శంకర్ సిగ్గుపడ్డాడు. తర్వాత లలిత ముందర పెట్టింది. లలిత అసలు సిగ్గుపడిపోయి నేను పాడను అంది. అరే పాడాలి, అలా అనకూడదు, ప్లీజ్ పాడు లలిత అని శ్రావ్య, శశి, హారిక అందరూ తన్ని బలవంతం చేశారు. అయినా కూడా లలిత సిగ్గుపడిపోయింది. నేను హెల్ప్ చేస్తా, పాడు లలిత అంది హారిక. లలిత చెవులో ఏదో చెప్పింది. అలా లలితకి వంగి చెప్పేటప్పుడు పక్కనున్న రిషి భుజం మీద చేయి వేసి సపోర్ట్ తీసుకుంది. ఉదయ్ ఇది గమనించి కెమెరాలో ఆ సన్నివేశాన్ని క్లిక్ మనిపించాడు. ఆ తీయడంలో హారిక రిషి మీదకి వంగినట్లు కనిపిస్తోంది. నవ్వుకున్నాడు. చెప్తా నీ పని అని అనుకున్నాడు. పాడు లలిత ప్లీజ్ అంది హారిక. లలిత పాడింది. మనసెరిగిన వాడు మా దేముడు శ్రీరాముడు అని ఒక 2 లైన్లు పాడింది. అందరూ నవ్వి క్లాప్స్ కొట్టేశారు. సరే ఇప్పుడు ఇంకోటి అన్నాడు ఉదయ్. ఇక్కడ ఒక పాట ప్లే చేస్తాం, దానికి తగ్గట్లు డ్యాన్స్ వేయాలి అని. లలిత వాళ్ళ అమ్మ నాన్న కూడా వేశారు. చిన్న చిన్న స్టెప్స్.
తర్వాత అందరూ కాంతం, మూర్తి గారు, అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు పేర్స్, చివరికి బామ్మ తాతతో కూడా ఏదో చిన్న పాట పెట్టి చేయించారు. అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. రిషి నవ్వుతూ చూస్తూ అక్కడే ఉన్నాడు. కానీ తను మాత్రం దూరంగా కూర్చున్నాడు. ఈ లోపల ఉదయ్ టర్న్ వచ్చింది. ఉదయ్ టర్న్ వచ్చేటప్పటికే హారిక రిషి దగ్గరకు వచ్చి, సార్ నా ఫోన్ పట్టుకోండి సార్, వాడికి దిమ్మ తిరిగే పాట ఇవ్వాలి అంది. రిషి నవ్వుతూ తీసుకున్నాడు. వరుణ్ ఏదో ఇవ్వబోతే, అరే ఆగ్రా, నేనిస్తా వాడికి అంది. ఉదయ్ నవ్వుతూ, ఉసై నేను నిరికించే పాట ఇచ్చావో నీకు అంతకన్నా కష్టమైంది ఇస్తా అన్నాడు. పోరా అని శశిని తీసుకొచ్చి ఉదయ్ మీదకి ఒక్క తోపు తోసింది. శశి పడబోతే అక్కడ ఉదయ్ తన నడుం చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు. అక్కడ మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే ఏయ్ అన్నాడు ఉదయ్. చేయి ముందరా అంది. వచ్చి శంకర్ లలిత కాళ్ళ దగ్గర కూర్చుంది కింద పరుపు మీద. ఎందుకే వాడిని ఏడిపిస్తావు అన్నాడు శంకర్. మరి వాడు ఏడిపించినప్పుడు అంది. ఇద్దరే కోతులు, అసలు ఎవ్వరూ తగ్గరు అన్నాడు శంకర్. సాంగ్ స్టార్ట్ అయింది. ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు, ఇవ్వలేంది అడగవద్దు అని ప్రేమలో పాట అక్కడ రన్ అవుతోంది. శశి సిగ్గుపడిపోయింది. బాగైంది, తింగరోడికి చస్తున్నాడు ఆ పాటకి ఫీలింగ్స్ పెట్టలేక అంది. రిషి నవ్వి హారిక తల మీద మొట్టికాయ వేశాడు. రిషిని చూసి ఒక నవ్వు నవ్వింది హారిక. అవును సార్, మీకు కూడా ఒక సాంగ్ ఇవ్వమంటారా అంది మళ్ళీ అతని వైపు తిరిగి. ఏయ్ ఐఎమ్ నాట్ ఏ పార్టిసిపెంట్, నేను ప్రేక్షకుడిని మాత్రమే అన్నాడు. అందుకే అన్నారు అంది హారిక. ఏమని అన్నాడు. వంగండి చెప్తా అంది. వంగాడతను. అతని చెవులో చెప్పింది, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని. రిషి మొహం కందిపోయింది, ఎర్రబడిపోయింది. ఏయ్ అని హారిక చేతి మీద గిల్లాడు. నవ్వింది. పాట మొదలైంది. ఉదయ్ వచ్చి, నాకు ఇలాంటి ఇబ్బందికరమైన పాట పెడతావే అని అన్నాడు. పోరా అంది. శంకర్ లలిత నవ్వేశారు. ఇప్పుడు తమరి టర్న్ అన్నాడు. నో నో, నేను లాస్ట్కి చేస్తా అంది. ఏం పారిపోదాం అనుకుంటున్నావా లాస్ట్కని అన్నాడు ఉదయ్. నేనేం అంత పిరికిదాన్ని కాదు, నువ్వు ఏ పాట పెట్టినా నేను చేస్తాను అని అంది. నీకు ఎంత కఠినమైన సాంగ్ ఇస్తానో చూడు, సిగ్గుపడాలి అన్నాడు ఉదయ్. ఆహా, ఎవరు, నేనా నువ్వా అంది. సరేలే, నేను లాస్ట్కి చేస్తానన్నాను, మాట తప్పనుంది, చూద్దాం అనేసి అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వంతు అన్నారు. లలిత అమ్మో నేను రాను అంది. హారిక, శ్రావ్య, చిచ్చి మీ అమ్మా నాన్ననే డ్యాన్స్ వేశారు, నీకేంటి దా అని శంకర్ని లలితని తీసుకెళ్లి మధ్యలో నిలబెట్టారు. శ్రావ్య, హారిక వాళ్ళందరూ. రిషి పక్కన వచ్చి కూర్చున్నారు వాళ్ళందరూ. ఉదయ్ సాంగ్ ప్లే చేద్దామని ఏం సాంగ్ చెయ్యాలా అని చూస్తున్నాడు. ఈజీ దివరా, పాపం లలిత సిగ్గుపడుతోంది అంది హారిక. సరే ఏమివ్వను అన్నాడు వరుణ్. గీతాంజలి పాట ఇవ్వు అని అంది. ఓకే ఓకే అనేసి అతనికి అర్థమైనట్లు తలూపి పాటని రన్ చేశాడు. ఓం నమః అనే పాట మొదలైంది. వాళ్ళిద్దరూ చాలా సిగ్గుగా తన్మయత్వంతో ఇద్దరు ఒకళ్ళ మొహంలో ఒకళ్ళు చూసుకుంటూ ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు కలుపుకొని వాళ్ళ కళ్ళని చాలా ఎంజాయ్ చేస్తూ ఆ పాటకి చిన్న చిన్న స్టెప్స్తో చిన్న డ్యాన్స్ చేశారు. అందరూ చూసి చప్పట్లు కొట్టారు. ఉదయ్ నీకు కఠినమైన పాట ఇవ్వటానికి రెడీ చేస్తున్నాడే అంది సోని. వాడి ముఖం, వాడు ఏదిచ్చినా నేను చేస్తాను, కానీ వాడికి తెలియని విషయం ఒకటి ఉంది. వాడి మరదలతో ఎంజాయ్ చేస్తాడని వాడికి అలాంటి పాట ఇచ్చాను. చూడు, ఫస్ట్లో నన్ను తిట్టుకున్నా లాస్ట్లో ఆ రొమాంటిక్ ఫీలులో వాడు లీనమైపోయాడు అంది. శ్రావ్య నవ్వింది. వాళ్ళిద్దరూ రిషి పక్కనే కూర్చుని ఉన్నారన్న విషయం మర్చిపోయారు. రిషి నవ్వుకున్నాడు. రిషి హారిక చెవు పట్టుకున్నాడు. అమ్మో మర్చిపోయామే, గురువుగారు పక్కనే ఉన్నారు అంది. శ్రావ్య నవ్వి, సార్ మా పేరు కూడా చెప్పి ఆ చెవు కూడా ఇంకాస్త మెలిపెట్టండి, మేమెవ్వరం చేయలేను ఆ పని, మీరు చెయ్యండి సార్ అంది శశి కూడా. ఛీ, మీ అందరికీ నేనంటే ఎందుకే అంత కుళ్ళు సార్, సార్ దగ్గర నన్ను ఇరికిస్తారా అని అంది. వాళ్ళు నవ్వేశారు. ఇంతకీ ఈ శిక్ష దేనికి సార్ అంది. చెవుతో పాటు హారికను కూడా దగ్గరికి లాగి తర్వాత చెప్తా అన్నాడు చిన్నగా. సార్, మీరు ఊరు వెళ్లేలోగా నా చెవు ఊడి మీ చేతుల్లోకి రావడం
ఖాయం అంది. పోనీలే, స్వీట్ మెమరీ కింద తీసుకెళ్తాను అన్నాడు చెవు వదిలేసి. అబ్బా అంది చెవు రుద్దుకుంటూ. పాట అయిపోయింది. అందరూ క్లాప్స్ కొట్టారు. ఉదయ్ హారిక దగ్గరికి వచ్చి పదండి తమరు అన్నాడు. హారిక వస్తా పదరా, నాకేం భయం లేదు అంది. శంకర్ నవ్వి అరే పాపం దాన్ని వదిలేరా అన్నాడు. నవ్వి ఉదయ్ నేను దేనిలోనైనా నీ మాట వింటారా, ఈ విషయంలో మాత్రం వినను అన్నాడు. పోరా అని హారిక పొగరుగా నుంచుంది. శంకర్ సార్ ఆల్సో ఇంక్లూడెడ్ అన్నాడు ఉదయ్ సీరియస్గా చూస్తూ. ఏయ్ మేమెందుకు అన్నాడు శంకర్. అవును అన్నాడు రిషి కూడా. ఎందుకేంటి సార్, దీని తిక్క కుదర్చడానికి. ప్లీజ్ సార్ కాదనకండి అని అన్నాడు. అది కాదురా అని శంకర్ ఏదో చెప్పబోతుంటే అతను వినిపించుకోకుండా నో 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 మీ అందరూ కూడా ఇంక్లూడెడ్ అనేసి వెళ్ళిపోయాడు. వెనక్కి తిరిగి చూసింది హారిక. రిషి శంకర్ నవ్వుతున్నారు. ఛీ మగబుద్ధి, మీరందరూ ఒకటైనారా, సరే నా తిక్క కుదిర్చే మగాడే లేడు, చూద్దామా అంది. చూద్దాం అన్నాడు పక్క నుంచి ఉదయ్. అరే ఆడదాని ఓర చూపులో జగాన ఓడిపోని ధీరుడెవ్వరు అంది. ఏయ్ అన్నారు శంకర్తో సహా అందరూ కలిపి. గబగబా పరిగెత్తుకుంటూ పక్కకి వచ్చేసింది హారిక. సరే ఇప్పుడేం చేయాలి చెప్పు అంది. నేను పెట్టే పాటకి ఇక్కడున్న మగాళ్లతో ఎవరో ఒకళ్ళతో నువ్వు డాన్స్ చేయాలి అన్నాడు. బుంగమూతి పెట్టి సరేరా అంది. వెళ్ళి హారిక మధ్యలో నుంచుంది. హారిక రెడీయేనా అని గట్టిగా అరిచాడు. ఆ రెడీయే అంది. హారిక వచ్చేటప్పటికి మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఆగిపోయి చూశారు. పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది అక్కడ. అబ్బా అందరూ అంతా అటెన్షన్ అయిపోయారేంటి, నన్నే చూస్తున్నారు అని అనుకుంది. అక్కడ 2-3 అవుటర్స్ కూడా ఉన్నారు. ఫస్ట్ ఒక 2 minutes మ్యూజిక్ పెట్టాడు అంతే. హారిక ముఖం తను వేసుకున్న మెరూన్ డ్రెస్ కన్నా కూడా ముద్ద మందారంలా ఎర్రగా కందిపోయింది. శంకర్ నవ్వి రిషి వైపు చూసి టామ్ అండ్ జెర్రీ అయినా కాసేపు విరామం ఇస్తాయేమో కానీ వీళ్ళిద్దరూ మాత్రం అస్సలు ఆపరు అన్నాడు. రిషి నవ్వేశాడు. కింద అందరూ కూర్చున్నారు. ఉదయ్ని చూసి చున్ని ఒక్క దులుపు దులిపి 2 అంచులు కలిపి ముడేసుకుంది. అబ్బో అన్నాడు. నువ్వు పార్ట్నర్ని తొందరగా ఎంచుకుంటే పాట ప్లే చేస్తా అన్నాడు ఉదయ్ నవ్వుతూ ముఖం పెట్టి. నువ్వు ముందర పెట్టు అంది. మొదలు పెట్టాడు. అందరూ అటేపే చూస్తున్నారు. అందరి మగాళ్ళని ఒకసారి చూసింది రిషితో సహా. తర్వాత భలే భలే మగ అడివోయ్ బంగారు నా సామి ఓయ్ అనే పాట అక్కడ ప్లే అవుతోంది. హారిక అడుగులో అడుగేసుకుంటూ నిదానంగా వస్తుంటే అందరూ ఎవరి దగ్గరికి వస్తుందా అని చూస్తున్నారు. హారిక కిందకి వచ్చి తాతగారి దగ్గరికి వచ్చింది. తాత అని చెయ్యిచ్చింది. అందరూ ఓహో అని అరిచేశారు. తాతగారు రావే మనవరాలా అని ఉత్సాహంగా లేచి వచ్చారు. ఉదయ్ వైపు చూసి స్టేజ్ మీదకి వెళ్ళింది. రిషి అనుకున్నాడు ఎంత తెలివిగలది అని. భలే భలే మొగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్ అనే పాటకి బామ్మని తాతని కూడా పైకి తీసుకొచ్చి ఇద్దరితో కలిపి డాన్స్ చేసింది. పాట అవగానే అందరూ క్లాప్స్ కొట్టేశారు. ఉదయ్ వైపు చూసి బొటనవేలు కిందకి పెట్టింది. నిన్ను అని పరిగెత్తాడు. అందరిలోంచి పరిగెత్తికెళ్ళి రిషి శంకర్ వెనకాల దాక్కుంది. సార్ దాన్ని అప్పగించండి సార్ అన్నాడు. సార్ నన్ను కాపాడండి సార్ అంది. సార్ ప్లీజ్ సార్ ఈసారి మీరు దాన్ని అప్పగించాలి నాకు అన్నాడు. నో సార్ నన్ను అప్పగించొద్దు, నన్ను కాపాడండి అంది. అంటే రిషి నవ్వుతూ ఏం చేయాలా అని నుంచొని చూస్తున్నాడు. తర్వాత హారికే అంది. పోరా ఆయన్నెందుకు ఇబ్బంది పెట్టడం, నేనే వస్తాను అనేసి ముందరికొచ్చి నుంచుంది. అసే నిన్ను డాన్స్ చేయమంటే ఇలా చేస్తావా అన్నాడు. ఏరా ఛాన్స్ కొట్టేద్దామని నువ్వు మగాళ్ళు అన్నావు కానీ పడుచువాళ్ళ ముసలివాళ్ళ పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని చెప్పలేదురా. ఆహా అంత తొందరగా ఛాన్స్ కొట్టేద్దామనే, అంత తొందరగా నేను దొరకనురా ఏంటి అర్థమైందా అంది కన్ను కొట్టి. అందరూ నవ్వేశారు. ఉదయ్ వచ్చి హారిక భుజం చుట్టూ చేయి వేసి పోనీలేవే, నీలాంటి మంచి ఫ్రెండ్ చేతిలో ఓటమి కూడా గెలుపుతో సమానం అన్నాడు నవ్వుతూ. కాంతమంది అరే పిల్లలు అందరూ రండర్రా, రేపు పూజ ఉంది,
టైం అవుతోంది, అందరూ భోజనం చేసి పడుకోండి అంది. హారిక ఫోన్ రిషి దగ్గర ఉందన్న విషయం మర్చిపోయింది. అందరూ భోజనం చేశారు. 10:40 అయింది. అందరూ మళ్ళీ హారిక ఇంటికి వచ్చేశారు. బామ్మ, తాతగారు మీరు చాలా సూపర్ తాత, నిజంగా చాలా థ్యాంక్స్ అంది. ఎందుకమ్మా అన్నారు. నన్ను సేవ్ చేసినందుకు అంది. తాతగారు నవ్వి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా అన్నారు. ఎందుకు తాత అంది. మమ్మల్ని ఇద్దరిని ఒక 50 ఏళ్లు వెనక్కి తీసుకెళ్ళినందుకు అన్నారు. హారిక నవ్వి తాత, బామ్మ మీరిద్దరూ ఎంజాయ్ చేశారా అంది. చాలా బాగా ఎంజాయ్ చేశాం అన్నారు. మీరు ఎల్లుండి మార్నింగ్ వెళ్ళిపోతున్నారంట కదా, ఒక 2-3 రోజులు ఉండొచ్చు కదా బామ్మ అంది. లేదమ్మా, మళ్ళీ వస్తాం. ఈసారి నీ పెళ్ళికి తప్పకుండా వస్తాం, సరేనా? ఒక నెల రోజులు నీ దగ్గర ఉంటాం అంది బామ్మ. సరే, అవును ఇంతకీ నీ పెళ్ళెప్పుడు? నీకు నచ్చినవాడు దొరకలేదా అంది బామ్మ. హారిక నవ్వి చెప్తాలే బామ్మ, ఆ టైం వచ్చినప్పుడు. మీరు రెస్ట్ తీసుకోండి అనేసి వెనక్కి తిరిగింది. అక్కడ గోడకి ఆనుకొని రిషి నుంచొని ఉన్నాడు. ఇదండి ఇప్పటి వరకు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, అసలు హారిక నచ్చిన అబ్బాయి ఎవరు, హారిక మనసులో ఎవరున్నారు అనే విషయం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.